హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటి నేను ఎలా నా అవతారం ఏంటి అనుకుంటున్నారా? మెల్లో కూడా ఏం తీసానంటే అస్సలు చెమట పట్టేస్తుంది. సో హెల్త్ అయితే బాగాలేదు, అసలు వీడియోస్ అసలు తీయట్లేదు నేనైతే. ఇంక ఈరోజు అమ్మ వంకాయను చిలకడదుంప పులుసు అయితే పెట్టారు. ఇంకా మా చుట్టాలకైతే క్యారేజీ అయితే పెట్టాలి. సో ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే వండేస్తున్నాము. ఇంత ఫాస్ట్లో కూడా మా అమ్మమ్మ అయితే వీడియో తీయమని నేనైతే మర్చిపోయాను. ఎందుకులే వద్దు వండేసే అంటే లేదు తీయి, నచ్చినట్టు నచ్చిద్ది అని చెప్పేసి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఎవరైతే వచ్చారో సో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు, అండ్ మీకు నచ్చితేనే చెయ్యండి. ఇంకా కర్రీ అయితే చాలా నేనైతే కొంచెం వాటర్ వేస్తాను, మా అమ్మ అయితే వాటర్ వేయదు. దీంట్లో చింతపండు పులుసు డైరెక్ట్గా వేస్తారు. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా స్వీట్ పొటాటో ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను స్వీట్ పొటాటో తినగానే వంకాయ తింటాను దాంట్లో, అంతే. కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా మా ఇంట్లో అందరూ ఫేవరెట్ ఇది. ఇంకా మా అమ్మమ్మ ఏ కూరలు అయినా సరే రాళ్ళు ఉప్పే వేస్తుంది, ఇంకా సాల్ట్ గట్ట ఏమి వేయదు. బట్ అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అలాగే ట్రై చేయండి. ఇంకా ఏంటో నా ఛానల్లో వ్యూస్ అంటే తగ్గిపోయినాయండి, నాకు కూడా తెలియదు ఏమైందో మరి. యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది, 2 days ప్రాసెస్ అయితే పడుతుంది వ్యూస్ కౌంట్ చేయడానికి అని చెప్పేసి. చూడాలి ఏం జరుగుద్దో. ఇంకా అంట్లు అయితే చాలా ఉన్నాయి. పొద్దున్న టీ తాగిని, టిఫిన్ తిని అన్నీ పాప మా అమ్మమ్మ తోమింది. నాకు అసలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. ఇంకా నేను ఈరోజైతే గదిలో ఒకటే ఊడ్చాను, అది కూడా సగం ఊడితే మళ్ళీ తీసేసుకుంది. ఇంకా చింతపండు అయితే మా తాతయ్య వేస్తే అసలు తండ్రి వీడియో చెప్తే మా తాతయ్య ఏమైతే ఏంటో తెలియదు కానీ చింతపండు లేకపోతే కూర బాగోదు. సో చింతపండు ఉంటేనే కదా పులుసులోకి టేస్ట్ అనేది. ఇంకా అమ్మమ్మ పంచదార వేస్తుంది కాబట్టి పులుపు తీపి అన్నీ కవర్ అయిపోతాయి. కంపల్సరీ మేమైతే టమాటా వేస్తాము, మీకు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా ఇప్పుడు వరకు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో వెళ్తుందో లేదో తెలియట్లేదు, నోటిఫికేషన్ అసలు వస్తుందో లేదో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా సింపుల్, మనకి అంటే మీకు పులుసు తగ్గట్టు ఉల్లిపాయలు తీసుకోవాలి. మేమైతే ఒక 2-3 ఉల్లిపాయలు, టమాటాలు అయితే 2 వేసింది. స్వీట్ పొటాటో అయితే 2 ఉన్నాయి, ఇంక లేవు. మా అమ్మమ్మ అసలు ఎంత కూడా తక్కువ ఉంచదు, మొత్తం చెక్క తీసేసి చూసారు కదా ఎలాగొస్తుందో. ఇంకా కారం దానికి తగ్గట్టు మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు, మరీ తక్కువ వేసుకున్నా బాగోదు. మన చింతపండు పులుసు సరిపడా వేసుకోవాలి. ఇంకా నా ఫేస్ని చూసి అయితే భయపడొద్దు. ఇంకా అసలు హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఏం లేదు, మొన్న కాలు నొప్పులు వస్తుందని హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారండి బాబా. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక అస్సలు బాగోలేదు, నాకు ఏమైందో తెలియట్లేదు. సో చిక్కగా అయితే పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా. సో మా అమ్మమ్మ అయితే చిక్కగా అయితే పెట్టిందండి, మీరు ఇలాగే ట్రై చేయండి. వాటర్ కానీ ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. నేనైతే కొంచెం ఫస్ట్ వాటర్ వేసి తర్వాత చింతపండు రసం వేసేదాన్ని. నేను ఇలాగే ట్రై చేయాలి, మా అమ్మమ్మ సీక్రెట్ ఇదేననుకుంటా. ఇంకా పంచదార ఎక్కువ వేసుకోకండి, తీపి వచ్చేది. ఎందుకంటే ఆనియన్ ఎంత వేగినా తీయగా ఉంటుంది కదా. సో మరీ పంచదార ఎక్కువ వేసుకోకుండా కొంచెం లిమిట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత నేను వీడియో దగ్గరికి వచ్చాను, నా ఫేస్ అస్సలు బాగోలేదు, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నైటీ తోటి అయితే ఉన్నాను, స్నానం అయితే చేసేసి అన్నం అయితే తినాలి. సో కరివేపాకు అయితే వేసేసుకోవడమే. ఇంకా వాళ్ళకి చికెన్ కర్రీ అయితే చెప్పాను కదా, చికెన్ అయితే తెప్పించాము. కొంచెం చికెన్ కర్రీ అయితే కొంచెం వండి ఇంక ఇదైతే పెట్టాము. ఇక్కడ మా ఊరు చూడండి, డిస్కషన్ నాతోటి. ఇక్కడైతే కరెంట్ కుక్కర్లో కూడా మా అమ్మమ్మ గంజిపిండి ఉడకపెట్టడానికి వాటర్ అయితే పెట్టింది. ఎదరోళ్ళని కొట్టేసి వాళ్ళ మీద దెబ్బలాడితే రమ్మంటున్నాడు మా ఊడైతే. ఇంకా బయట నుంచి రమ్మంటే రావట్లేదు లోపలికి. ఇంకా ఇప్పటివరకు ఎవరో సపోర్ట్ చేస్తే